భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలను గుర్తించి వాటిల్ని ప్రభుత్వ అధికారుల ద్వారా పరిష్కరించుకోవడానికి కావాల్సినటువంటి విధి విధానాలను రూపొందించుకునే క్రమంలో భాగంగా ఈరోజు ముఖ్యంగా మాకు ఈ రాజంపేట పార్లమెంటు పరిధిలోని అన్నమయ్య జిల్లాలో గతంలో ఈ వైసీపీ రాక్షసులు ఈ భూబకాసురులైనటువంటి వీళ్ళంతా కూడా ఇసుక కోసం పూర్తిగా ఈ అన్నమయ్య డ్యాము కొట్టుకుపోయే విధంగా చేసినటువంటి పని వల్ల ఇది ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని ఈ నష్టపోయినటువంటి రైతాంగానికి ఇప్పటిదాకా నష్టపరిహారం ఇవ్వలేదు, వాళ్ళకి కావాల్సినటువంటి గృహాలు నిర్మించలేదు, నిర్మించకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా ఈ ఇసుక మేటల ద్వారా పూర్తిగా కవర్ అయిపోయినటువంటి భూముల వల్ల వ్యవసాయానికి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే విధంగా త్వరగా చర్యలు చేపట్టే విధంగా చేయమని చెప్పనేసి కోరడమైనది. అలాగే ఈరోజు ఈ పడమటి ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు సాగునీరు ఇచ్చేటటువంటి హంద్రీనివా కాలువని త్వరగా పూర్తి చేసి రైతులకు ఉపయోగపడే విధంగా చేయమని కోరడం అనేది. అలాగే పడమటి మండలాలు ఎక్కువ భాగం పండించేటువంటి టమాటాలు ధరల స్థిరీకరణ లేకపోవడం వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క ధర ఉండడం వల్ల అటు రైతులకు ఉపయోగపడకపోగా వినియోగదారులు నష్టపోతున్నారు. కాబట్టి పండించిన పంటకి గుజ్జు పరిశ్రమను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా క్లస్టర్ల కింద ఏర్పడుతున్నటువంటి పరిశ్రమల్ని ప్రోత్సహించే విధంగా, అలాగే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాన్ని ఉపయోగించుకునే విధంగా అటు ప్రభుత్వ భాగస్వామి అయితేనే కానివ్వండి, అలాగే రైతు వ్యవసాయ సంఘాలు ఉన్నటువంటి ఎఫ్పిఓల ద్వారానైతేనేమి, లేదా వ్యక్తిగతంగా పారిశ్రామికవేత్తలను యువకులను ప్రోత్సహించే విధంగా కానివ్వండి, ప్రభుత్వ అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పనేసి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కోరుకుంటోంది. అలాగే గతంలో క్రాప్ ఇన్సూరెన్స్లో ఖరీఫ్కి రబీకి మధ్య సరైనటువంటి విధి విధానాలు రూపొందించకపోవడం వల్ల వైసీపీ ప్రభుత్వంలో రైతులు పంట నష్టపరిహారాన్ని పూర్తిగా పొందలేకపోయారు. దాన్ని కూడా పరిశీలించమని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే ఏవైతే గతంలో 3,000 కోట్లతో రైతు పండించినటువంటి పంటకు ధరల స్థిరీకరణ కోసం నిధులు ఏర్పాటు చేస్తామన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎక్కడైతే ఫెయిల్ అయిందో వాటిని పేర్లు కూడా మారుస్తూ ఈ ప్రభుత్వం రైతు సేవా కేంద్రం పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా పూర్తిగా ఈ ప్రభుత్వం రైతు సేవా కేంద్రం ద్వారా కూడా ఈ విత్తనాలని నకిలీ విత్తనాలు కాకుండా మంచి విత్తనాలు ఇచ్చే విధంగా ఆ విత్తనాలు కూడా రైతులకు మాత్రం ఉపయోగపడే విధంగా అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మనం ఈ మధ్యకాలంలో చూస్తే నర్సరీల్లో ఇస్తున్నటువంటి వాటిపైన సరైన నియంత్రణ లేక ఒక్కొక్కసారి సరిగా పంటలు పండక ఏమవుతుందంటే రైతు పూర్తిగా పెట్టుబడితో సహా నష్టపోతున్నాడు. వీటిల్ని మనం పూర్తిగా రూపుమాపే విధంగా మంచి సిస్టంలో, అంటే వాటిపైన ఏవైతే చట్టాలు ఉన్నాయో అవి రైతులకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆ రైతులకు మేలు చేకూర్చే విధంగా చేయాలని చెప్పనేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ఇప్పుడు కొన్ని చోట్ల అధిక వర్షం కానివ్వండి లేదా వర్షాభావ పరిస్థితుల వల్ల కొంత కరువు సాయం ఉంది కాబట్టి ఇప్పుడే అధికారులు పూర్తి స్థాయిలో పర్యటించి ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుసుకోవాలని చెప్పనేసి కూడా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కోరడమైనది. ఈ సందర్భంగా మేము జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ అనుబంధ అధికారులందరినీ ఒకటే కోరుకుంటున్నాం. పూర్తిగా ఇది ఎన్డీఏ కూటమి పూర్తిగా ప్రజలకు సామాన్యులకు రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఏర్పడిన ప్రభుత్వం, అత్యధిక మెజార్టీతో ఏర్పడిన ఈ ప్రభుత్వంలో అధికారులు ఎటువంటి అలసత్వం వహించకుండా పూర్తిగా రైతులకు మేలు చేకూర్చే విధంగా ప్రతి ఒక్క పథకాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా అధికారులు పూర్తిగా సహకరిస్తారని కోరుతున్నాం. భారత్ మాతాకి జై. జై జవాన్ జై కిసాన్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.